ఓం సత్యమోములండి. నమస్కారములు. నమస్కారములు. చాలామంది నా ఫ్రెండ్స్ సర్కిల్ నాతో సంఘర్షణ ఆడుతూనే ఉంటారండి, మాట్లాడుతూనే ఉంటారు. గురుమూర్తినాథ్ గారు, మరి మీరు 2001 సంవత్సరము విజయవాడకి మీరు వచ్చారు. 2004 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆ తర్వాత నేను ఒడిశా పూరి నా పుణ్యక్షేత్రం, నేను జన్మించిన స్థానంకి వెళ్ళానండి. 2004 సంవత్సరం అంటే 2004 సంవత్సరంలో 11 నెల 11వ తారీఖు ఆ రోజు శనివారము 2004 సంవత్సరం అన్నమాట. ఇక్కడ విజయవాడ విజయదుర్గ నగరం మధ్యకట్లో స్వామి లక్ష్మి వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళము. నా భార్య పేరు కృష్ణకుమారి. మరి నా అప్పుడు ఫస్ట్ అబ్బాయి, రెండో అబ్బాయి ఆ ఇంట్లోనే జన్మించారండి. ఎస్. అప్పుడు లగడపల్లి రాజగోపాలరావు గారు ఎంపీగా ఉండేవారు. మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పుడులో అద్దెకున్న ఇల్లులో మాకు రాసుకొని ఇచ్చారండి. కాకపోతే ఆ ఇచ్చిన ఆ యొక్క రసీదు ఆ ఇంటి బాండ్రాములకి ఇచ్చేసానండి. ఇది సత్యమైన స్వర్గంలో ఉన్న మాటలు. ఆ తర్వాత నేను ఒడిశా పూరి జగన్నాథంకి వెళ్ళిపోయాను. అంటే అక్కడ ఉండును, కాకపోతే అక్కడ కమాలు జరిగింది. నా భార్య నాకు చెప్పకుండా నా చిన్న కొడుకుని, మా పెద్ద కొడుకుని వాళ్ళ బావగారు విజయవాడకి ప్రార్థనలు చేస్తారు కదా పాస్టరు, రాగానే పంపించింది. ఆ తర్వాత చిన్న అబ్బాయికి తీసుకొని ఊరికి వెళ్ళిపోయింది. ఊరికి ఏ రోజు వెళ్ళింది ఆ రోజే అదే ట్రైన్లో నేను కూడా తెలియలేక నేను కూడా ఎక్కాను. ఊళ్ళో వెళ్ళగా వాళ్ళ ఇంటికి అంటే అప్పచెప్పినట్లు అక్కడ దేవుడు చమత్కారం చూపించాడు. ఆ సమయంలోనే మా అత్త వెంపల భవనమతి పక్షవాతమై ఇంట్లో పడింది అనమాట. అయితే ఈ కమాల్ సరుకులో మాటలు ఏంటంటే, నా భార్యాభర్తలలో ఇప్పుడు కూడా మాకు గొడవలు ఏట్లేదండి, లేదు. రాష్ట్రంగా ఆమె ఇప్పుడు కూడా నా దుక్కు చూసి ఫస్ట్ 1998లో మాకు ఇద్దరం ఒకటేటప్పుడు ఆ 2 సంవత్సరాలు ఖుషిగా ఆఫీ ఉండేవాళ్ళము. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ ఏమో ఫేస్ దిగులో ఆ మనసు వచ్చి నాతో మాట్లాడేది అనమాట. అప్పుడు ఇక్కడ విజయవాడ నుండి చుట్టుకుంటు నుండి ఉమామహేశ్వర్ వకీల్ గారి ద్వారా లాయర్ నోటీసులు మా ఆవిడకి పంపించానండి. అంటే మనసులో ఉన్నది మాటలు తెలుసుకోవాలి కదండి. కానీ చెప్పేది కాదు, ఎదురుగా మాట వెనక మాట ఏదో ఉండేది. అయితే ఈ సత్య సంఘర్షణలో నేను ఆ మాటలు తెలుసుకోకపోతే రేపు మనకే కాదంటారు కదండి. తెలుసుకోవాలని అలా చేస్తే ఆ